కాపు యువకుడు సాయి కృష్ణ లాకప్ డెత్ కేసు దర్యాప్తుపై నీడలు కమ్ముకున్నాయి. విచారణ జరుగుతున్న తీరు చూస్తుంటే ఖచ్చితంగా కేసును మసిపూసి మారేడుకాయ చేయబోతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. ఒక సాధారణ కానిస్టేబుల్ నిర్వహించే స్థాయిలో కూడా సిట్ అధికారులు ఎందుకు విచారించడం లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నాస్త్రాలను సంధించారు. కేసు దర్యాప్తులో లోపాలను ఎత్తిచూపుతూ ఆయన ఎస్ఐటీ చీఫ్ ఐజీ రవిప్రకాష్ కు లేఖను రాశారు. ఇంతకీ ఆ లేఖలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. చంద్రబాబు ప్రభుత్వ పెద్దలు అనుకున్నట్లే సాయికృష్ణ కేసులో దోషులను రక్షించే ప్రయత్నం జరుగుతోందా? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారా? కేసు మొత్తాన్ని సిఐ నాగరాజు మెడకు చుట్టేసి మిగతా వారందరినీ రక్షించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయా? కేసు విచారణ జరుగుతున్న తీరును చూస్తే ఈ అనుమానాలకు బలం చేకూరుతుందనే చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు సిట్ చీఫ్ ఐజీ ఎం రవిప్రకాష్ కు లేఖ రాశారు. విచారణలో లోపాలు ఎత్తి చూపుతూ అనేక అంశాలను ఆ లేఖలో పేర్కొన్నారు. దర్యాప్తు లోపాలు, సందేహాలను 10 పేజీల లేఖలో ప్రస్తావించిన అంబటి రాంబాబు తానడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరారు. సాయికృష్ణ హత్య ఎలా జరిగింది? ఎవరు అతని బాడీని తరలించారు? ఎవరు మాయం చేశారు? సాయికృష్ణను మార్కాపురం నుంచి విజయవాడకు తీసుకువచ్చిన టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఎందుకు ప్రశ్నించలేదు? అసలు వారిని మార్కాపురం పంపించి సాయికృష్ణను తీసుకురమ్మని చెప్పిన అధికారి ఎవరో ఎందుకు తేల్చలేదు? విజయవాడ కమిషనర్ రాజశేఖర్ బాబుకు తెలియకుండా టాస్క్ ఫోర్స్ సిబ్బంది 2 జిల్లాలు దాటి ప్రకాశం జిల్లా వరకు వెళతారా? సాయికృష్ణను అదుపులోకి తీసుకొని వస్తారా? మరి ఆ కోణంలో విచారించాల్సిన సిట్ బృందం ఎందుకు ముందుకు కదలటం లేదు? విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వైపు ఎందుకు కన్నెత్తైనా చూడలేకపోతోంది? కృష్ణలంక పోలీస్ స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ ధ్వంసమైందని అంటున్నారు. దాన్నెవరు చేశారో ఎందుకు విచారణ జరపటం లేదు? ఇలా అనేక ప్రశ్నలను సూటిగా స్పష్టంగా అడిగారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సీసీ ఫుటేజ్ బయట పడితే అసలు సాయికృష్ణ ఎపిసోడ్ లో మొత్తం విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిసినా సిట్ బృందం పట్టించుకోకపోవడంపై అంబటి రాంబాబు తన లేఖలో గట్టిగా ప్రశ్నించారు. కేసు మొత్తాన్ని నీరుగార్చి కేవలం సిఐ నాగరాజు అరెస్టుతో కథను ముగించేయాలన్న ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నారని, దానికి అనుకూలంగానే సిట్ అధికారులు కూడా విచారణను సాగదీస్తూ మసిపూసి మారేడుకాయ చేసే పనిలో ఉన్నారంటూ టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి అంబటి రాంబాబు సిట్ చీఫ్ ఐజీ రవిప్రకాష్ కు రాసిన లేఖ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖకు ఐజీ రవిప్రకాష్ ఏం సమాధానం చెప్తారో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.